అమ్మ ఎట్లా చూస్తారు మొన్న హరీష్ రావుని తీసుకుపోయారు విచారణ పేరుతోనే అయిపోయింది. మళ్ళీ హరీష్ రావు కొన్ని క్వశ్చన్స్ అడిగి మళ్ళీ ఈరోజు కేటీఆర్ని కూడా ఏదో క్వశ్చన్లు అడుగుదామని మళ్ళీ తీసుకుపోయారు. అసలు ఏం జరిగే ఛాన్స్ ఉంది? మరి అరెస్ట్ అవుతారా? బీఆర్ఎస్ పార్టీ మొత్తం భయపడుతుంది. బీఆర్ఎస్ పార్టీ పని ఖతమైపోయిందని కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది. ఏం చెప్తారు? భయపడే ఛాన్స్ ఇక్కడ మాకు. మేము ఎందుకు భయపడతాం అయ్యా? ఈ సోడి దాంట్లోకి భయపడితే మేము తెలంగాణ అనేది ఎక్కపోదుము. మేము ఎందుకు భయపడతాం? ఇగో ఈ రేవంత్ రెడ్డికి 6 గ్యారెంటీలు ఇచ్చిండు. 6 గ్యారెంటీలు అనగదొక్కి కొన్ని దినాలు హైడ్రామా వినబడ్డాడు, ప్రజలు తిరగబడ్డారు. కొన్ని దినాలు తెలంగాణ బొమ్మ వినబడ్డాడు, వాళ్ళు తిరగబడ్డారు. ఇంక ఇక్కడ ఇప్పుడు ఏం పని లేదు. ఆ ఊర్లలో సర్పంచ్ ఓట్లని పడ్డారు. సర్పంచ్ ఓట్లకు పోతే ఇప్పుడు స్థానికంగా వాళ్ళు ఉన్నారని కొన్ని వల్ల ఎక్కువ వచ్చినాయి. ఎందుకంటే జనాలు సీఎం ఈయన ఉన్నాడు కాబట్టి ఈయన కోట్లు అయిపోతే రేపు ఇంకా 2 సంవత్సరాలు ఉంటాడు, మాకేం పని కాదని కొంతమంది ఇక్కడ ముక్కు చూపి ఈయనకేసిర్రు. టీఆర్ఎస్ కేసేటోళ్ళు టీఆర్ఎస్ కేసిర్రు, కాంగ్రెస్ కేసేటోళ్ళు కాంగ్రెస్ కేసిండ్రు. అదేం పెద్ద బలం కాదు. ఆ బలం అనేది ఇప్పుడు రాబోయే ఎలక్షన్లలో చూపించుకోవాలి. రాబోయే ఎలక్షన్లలో కూడా మమ్మల్ని తారుమారు చేసేటట్టుంది. మా పరిస్థితి ఈ గత 5 ఏండ్లే ఇట్లా దొంగల్లాక సంసారం చేయవలసి మళ్ళీ వచ్చే 5 ఏండ్లలో బీఆర్ఎస్ వస్తుంది. వీళ్ళ బలమైన నాయకుడు ఎవడు? బీఆర్ఎస్లో హరీష్ రావు, కేటీఆర్. వీళ్ళని అనగదొక్కితే పల్లెటూళ్ళలో కానీ పట్టణంలో కానీ ప్రజలు భయపడతారని చూసిండు. బాల్ ఎట్లుంటుందో తెలుసు కదా. బాల్ గోడకు కొడితే ఎగిరొచ్చి ముఖానికి తగులుతుంది. మమ్మల్ని రెచ్చగొడుతున్నారు, లేచి పడుతున్నాం. మేము భయపడే అవసరం ఏం లేదు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఫోన్ కాల్ విన్నందువల్లనే 11 ఏళ్ళు పరిపాలన చేయగలిగిందని చెప్పి కాంగ్రెస్ పార్టీలు మాట్లాడారు. అయ్యో, ఫోన్ కాల్ అనేది ప్రపంచంలో అందరికీ తెలుసు, నీ ఒక్కరికి ఏం తెలియదు. మా ఫోన్ కాల్ చేస్తే మేమెందుకు భయపడతాం? చేసినా నీ రుజువులు తీసుకురా, సాక్ష్యాలు తీసుకురా. ఊరికే కోడి గెలికినట్టు గెలికితే పనులు కావు. సాక్ష్యాలు ఆధార్. నువ్వు నోటుకు ఓటు కేసు అన్నప్పుడు 50 లక్షలు తీసుకొని నువ్వు రెడ్ అండ్ రెడ్గా దొరికినవు, నువ్వు జైలు పాలైనవు. వీళ్ళని కూడా ఫోన్ టాపింగ్ కేసులో డైరెక్ట్ పట్టుకున్నావా? ఊరికే నిందలు పెడుతున్నావు. నిందలు పెడితే మేము భయపడే సమస్య ఏం లేదు. ఇప్పుడు నువ్వు ప్రజలకు మంచి పని చెయ్యి. ఎందుకంటే ప్రజలు నిన్ను నమ్ముకొని ఓట్లేసిండ్రు. పేద ప్రజలు, ఊర్లో ఉన్నోళ్ళు, ఓ రైతు బంధి, ఓ కళ్యాణ లక్ష్మి, ఓ బాలెంతకు 10 రూపాయలు సాయం చెయ్యి, ఓ హాస్పిటల్లో ఉన్నోనికో 10 రూపాయలు సాయం చెయ్యి. గిసోట్లు మంచి పనులు చెయ్యి. హరీష్ రావుని కేటీఆర్ని పట్టుకుంటే నీకు మంచి అభివృద్ధి జరుగుతుందని మేము అనుకుంటలేము. ఎన్నో పనులు నీ ఇంకా ఎదురు చూస్తున్నాయి. అన్ని పనులు మంచిగా చెయ్యి. గుళ్ళకు మంచిగా చెయ్యి, బళ్ళకు మంచిగా చెయ్యి, ప్రజలకు మంచిగా చెయ్యి. అది పట్టుకోగాని వీళ్ళిద్దరిని అనగదొక్కితే దేశం అంతా కళ్ళు మూసుకొని. ఎందుకంటే వీళ్ళని గెలికినప్పుడల్లా మా ప్రజలు లేచి పడుతున్నాం. హరీష్ రావుని గిట్లనా, కేటీఆర్ని గారిని గిట్లనా అని మేము భయపడేది ఏదేం లేదు. ఆయన ఇంకా 1000 లక్షల జనం ఉండరు. తెలంగాణకు కేసీఆర్ అన్యాయం చేసిండు. కేసీఆర్ రంగనాయక శాఖలో వృద్ధి చేయాలంటూ కూడా ముఖ్యమంత్రి వ్యాఖ్యలు కూడా చాలాసార్లు చేశాడు. ఎట్లా చూస్తాడు వ్యాఖ్యలను? రంగనాయక సాగర్కి అన్యాయం చేసిందని నీకు తెలుసా? ఎప్పుడో తెలుగుదేశం చేసిపోయింది. ఎప్పుడో కాంగ్రెస్ ఎన్నో ఏండ్లు పరిపాలించిన కాంగ్రెస్ చేసింది. తెలంగాణకు న్యాయం చేసినోడు కేటీఆర్ ఒక్కడే. ఇలా సారే కావాలని ప్రజలు ఎందుకు కోరుకుంటున్నారు? సార్ కావాలని కోరుకునేటోళ్ళు 100కి 90 మంది ఉండరు. కాంగ్రెస్ కావాలనేటోళ్ళు 10 మంది ఉండరు. ఎందుకంటే మా కేటీఆర్ గారు 10 సంవత్సరాలు చేసింది ప్రజలకు ఇంతకన్నా మంచిగా చేస్తాను చెప్పిండు కదా. ఇంట్లో ఉన్న ఆడి మంచి పని చేసుకోకుండా 2500, మగవాడు వచ్చిన ఆడి మంచికి 3000 4000 ఇస్తున్నాడు. వికలాంగులకు 6000 ఇస్తున్నాడు. ఎందుకంటే ఇన్ని వేలు ఇస్తే ఆడిది ఇంట్లోకి వెళ్ళి పని చేయకుండా మొగని బెదిరించుకొని పోతుంది. ఇప్పటికే బస్సు పెట్టినావు, పిరి బస్సు మూలుగుతే మొగడు పెండ్లానికి పంచాయతీ పెట్టినావు, బస్సు ఎక్కిపోతున్నారు. పెండ్లం ఇంటికి వెళ్ళిపోయేటాలకు మొగోడు ఓటాల పొడి తిరిగి మసీదులో పొద్దుటి వండుకుంటున్నాడు. అట్లాంటి పరిస్థితి తెచ్చినావు. ఇంకా 2500 అన్నావు, చీరలు అన్నావు, రైకలు అన్నావు, ఎన్నో చెప్పినావు హామీలు. ఆ హామీలలో 10లా ఒక 2 సక్సెస్ చేసినావా? ఏమంటే ఒక బస్సు సక్సెస్ చేసినావు. బస్సు ఎందుకంటే ఆడోళ్ళు కలిసితే నిన్ను రోజు గుర్తు చేసుకోవాలని రేవంత్ రెడ్డి పిరి బస్సు పెట్టిండు. నా పెళ్ళం పోయి రోడ్డు మీద కొట్టుకోకుండా బస్సులో కొట్టుకుంటున్నది అని ఇంటికాడ మొగోళ్ళు అనుకోనికే ఈ పని చేసినావు. కానీ చేసే పని ఇంకా 2 సంవత్సరాలున్నర ఉండవు. ప్రజలకు మంచి పని చెయ్యి. ఈ ట్రాపింగ్ కేసులు, పనికిరాని కేసులు ఇవి. గెలికి కూర్చుంటున్నాడు అంతే, రెచ్చగొడుతున్నాడు జనాలని. ఇప్పుడు హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని రెచ్చగొడితే ఆయన ఎన్నుకున్న ప్రజలు ఊకోరు కదా. ఎవరు ఊకోము. ఆయన ఎన్నుకున్న ప్రజలు ఇంకా రెట్టింపు అవుతున్నాం.
ఇన్ని దినాలు టీఆర్ఎస్కు కొంచెం కొంచెం దూరం ఉన్నారు చూడు జనములు, ఆ దూరం ఉన్న వాళ్ళు కూడా దగ్గరికి వస్తున్నారు. అరే కేసీఆర్ గారు ఇంత ఉద్యమం చేసి ఇంత మంచి పని చేసి 10 ఏళ్ళు పరిపాలన చేసి ఒక ఇంట్లో ఆడపిల్ల పెళ్లి చేసుకున్న సాయం చేసిండు, ఒక ఆడపిల్ల డెలివరీ అయినా సాయం చేసిండు, ఒక పేదోడు హాస్పిటల్ పడ్డా సాయం చేసిండు. ఇసోటి కేసీఆర్ గారునా ఈ రేవంత్ రెడ్డి అనకము అనేది ప్రజల ఇంకా బలి పెరిగింది. ఇన్ని దినాలు కాంగ్రెస్ రాకముందుకు కొంతమంది దూరం ఉన్న వాళ్ళు ఏమనుకున్నారంటే కేసీఆర్ పరిపాలన గింతే అని అనుకున్నారు. ఇప్పుడు మమ్మల్ని ఇంకా హైలైట్ చేస్తుండు రేవంత్ రెడ్డి. ఓడిపోయినాక జనాలకు తెలిసింది, జనాలకు బలి పెరిగింది. అబ్బా రాజకీయ నాయకుడు అంటే గిట్ల కేసీఆర్ గారు లాగా ఉండాలి, హరీష్ రావు గారు లాగా ఉండాలి, కేటీఆర్ లాగా ఉండాలి అనేది జనాలకు తెలిసింది. ఇప్పుడు ఇంకా మేము భయపడేది లేదు. ఏమన్నా పల్లెటూరులో సర్పంచ్ ఓట్లు పడ్డాయంటే ఎందుకు పడ్డాయి తెలుసా? రన్నింగ్ పార్టీలో సీఎం ఆయన ఉన్నాడు, రేపు రైతు బంధు రాకపోవచ్చు, కళ్యాణ లక్ష్మి రాకపోవచ్చు, జర వేయిండ్రా మీకు దండం పెడతా అని అనుకొని వేసిండ్రు. దానికి మేము కాదంటలేము. వేసినప్పుడు వేసినట్లు ఉండొచ్చు కదా. ఇంకా రెచ్చగొడితే నువ్వు కింద నీవే డౌన్ అవుతున్నావు. నీ పార్టీలో ఉన్న వాళ్ళే నిన్ను కించపరిచే కాలం వచ్చింది. నువ్వు డౌన్ కాకు, ఉన్నన్ని రోజులు మంచిగా చెయ్యి. కేసీఆర్ ఎట్లా చేసిండో, ఇంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి ఎట్లా చేసిండో, ఎన్టీ రామారావు ఎట్లా చేసిండో, చంద్రబాబు నాయుడు ఎట్లా చేసిండో ఇంత వ్యతిరేకత లేదు. ఏ సీఎం వచ్చినా, నాకు 70 ఏండ్లు వచ్చినాయి, ఏ సీఎం వచ్చినా ఇంత వ్యతిరేకత లేదు, ఇంతమంది తిట్టుడు సాపేన లేదు. మంచిగా పరిపాలించు, మంచి మంది దీవెన ముందు ఉన్న 4 రోజులైనా. ఈ టాపింగ్ కేసులు గీపింగ్ గిచ్చి ఖాయం పెట్టుకున్నట్టున్నది. ఇప్పుడు ఆ గిచ్చి ఖాయం పెట్టుకున్నట్టుంది. ఈ పరిపాలన మానేయాలి. రేవంత్ రెడ్డి ఇప్పటికైనా ఇచ్చిన హామీలకు అప్పు తెచ్చో సప్పు తెచ్చో హామీలు నిలబెట్టుకుంటే మంచి పద్ధతి అని నేను అనుకుంటున్నా. జై తెలంగాణ.